నమస్తే, నా పేరు ప్రశాంతి. రాకీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నేతలు రైతులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారు. పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు. శబరిమల యాత్రకు సైకిల్పై ప్రయాణమైన 6 స్వాములు నరసరావుపేట నుంచి ప్రారంభం. రెడ్ క్రాస్ సొసైటీకి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంకును ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్. నరసరావుపేట డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో సామూహిక వ్రతాలు. వివరాలు తెలియజేసిన అర్చకులు హనుమంతాచార్యులు. మసీదు సెంటర్లో సైడు కాలువల పూడికి తీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ. నరసరావుపేటలోని 32వ వార్డులో నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతల ఆందోళన. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన ప్రదర్శన. నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంకును ప్రారంభించేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచ్చేశారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ రైతులు గత ప్రభుత్వ హయాంలో ధాన్యం, పత్తి అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి వేధించారని ఆరోపించారు. ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని ఎంత సర్వనాశనం చేయాలో అంత సర్వనాశనం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు మారారు, కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేశారు. ఒక్క ధాన్యం సంబంధించిన కాదు, విద్యుత్ కాదు, వ్యవసాయం కాదు, అన్ని రంగాల్ని సర్వనాశనం చేశాడు అనమాట. అందుకని ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 24 గంటలు మేము వేస్తున్నాం. మొన్న నేను మా ఇన్ఛార్జ్ మినిస్టర్, మా బాపట్ల ఇన్ఛార్జ్ మినిస్టర్ ఇద్దరం కూడా వెళ్ళి రైస్ మిల్లుకి కూడా వెళ్ళొచ్చాం. రైస్ మిల్లుకి వెళ్ళొచ్చాం, ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్ళొచ్చాం, రైతులతో కూడా మాట్లాడాం అనమాట. ఎక్కడన్నా స్పెసిఫిక్గా ఏదన్నా ధాన్యం కొని డబ్బులు రావట్లేదనో, లేకపోతే ధాన్యం కొంటలేదనో, లేకపోతే మాయిచ్చర్ అని చెప్పి ఏదన్నా రైతులను ఏదన్నా ధాన్యం మిల్లులో లేదన్నా రైస్ మిల్లులో ఏదైనా ఇబ్బంది పెట్టు, అట్లాంటి స్పెసిఫిక్ కేసు ఏదైనా ఉంటే చెప్పండి, ఈ ప్రభుత్వం చర్యలు తీసుకునేది. కానీ ప్రభుత్వం మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి మాత్రం ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. రైతుల పట్ల చాలా అనుకూలంగా ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా ధాన్యం పండించిన ప్రతి ఎందు కూడా ఈ ప్రభుత్వం కొనిద్ది. కొంటమే కాదు, డబ్బులు కూడా 24 గంటలు ఇచ్చింది. నరసరావుపేట పట్టణం నుంచి అయ్యప్ప దీక్ష స్వీకరించిన 6 స్వాములు శబరిమలకు సైకిల్పై యాత్ర ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం తెల్లవారుజామున నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఇరుముడి స్వీకరించారు. అనంతరం శ్రీ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుని గుడి దగ్గర నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్, కేరళ తంత్రి మరియు రాఘవ శర్మతో పాటు అనేక మంది స్వాములు నాగమల్లి, వీరయ్య, పండు రామకృష్ణ, సాంబశివరావు స్వాములకు శుభాకాంక్షలు తెలియజేశారు. సైకిల్ యాత్ర దిగ్విజయం కావాలని కోరుకున్నారు. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు నర్సరావుపేట సత్తెనపల్లి అయ్యప్ప దేవస్థాన సత్తెనపల్లి రోడ్లోని అయ్యప్ప దేవస్థానం నుంచి 13/12/2024 శబరిమల సైకిల్ యాత్ర చేస్తున్నాం. ఇదే విధంగా 2009లో ఒకసారి, 2010లో ఒకసారి, ఇది 2024 మూడోసారి నర్సరావుపేట నుంచి శబరిమల సైకిల్ యాత్ర వెళ్తున్నాము. అదేవిధంగా మా గురుస్వామి అయిన ఈరయ్య స్వామి పౌడిపాడు నుంచి 3 సార్లు పాదయాత్ర, 2వ సైకిల్ యాత్ర చేస్తున్నాడు. బ్లడ్ బ్యాంక్ ను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని అన్నారు. రెడ్ క్రాస్ సభ్యులు, దాతలు సహకారంతో మరియు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ వారి సహకారంతో సుమారు 2.5 కోట్ల వ్యయంతో అధునాతన సదుపాయాలతో కూడిన బ్లడ్ సెంటర్ను ఏర్పాటు చేశారని చెప్పారు. అనంతరం శాసనసభ సభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ ను రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి మరియు కమిటీ సభ్యులు చాలా కష్టపడి నిర్మాణం పూర్తి చేశారని తెలిపారు. రెడ్ క్రాస్ కు ఆర్డీఓ ఆఫీస్ కాంపౌండ్ లో ఉన్న స్థలంలో నూతన భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బ్లడ్ బ్యాంక్ సెంటర్ నిర్మాణం కొరకు విరాళాలు అందించిన సూర్యప్రభ, మేదరమెట్ల రామశేషగిరిరావు, డాక్టర్ వివేకానంద రెడ్డి, బుచ్చయ్య చౌదరి, పాలడుగు పుల్లారావు, జీవీఎస్ రాము, అమర రాంబాబు తదితరులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డిఆర్ఓ ఈ మురళి తదితరులు పాల్గొన్నారు.
ఎందుకు పోయిన తర్వాత ఈ కార్యక్రమానికి జిల్లా అదేవిధంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి హాస్పిటల్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఎంతో పేదవాళ్ళు రావడం జరిగింది. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఓపెనింగ్ అంటే ప్రజలకి చాలా దగ్గరగా ఉంది, ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ తరఫున ఈ బ్లాక్ ఇవ్వడం జరిగింది. నిజంగా అయితే రెడ్ క్రాస్ బిల్డింగ్ మన సైట్ ఉంటుంది, ఎప్పటికైనా షిఫ్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ హాస్పిటల్కి అకామిడేషన్ సరిపోవాలి. బేసికల్ చెప్తున్నాయండి, ఇది టెంపరీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది మనకి ఇచ్చే అవకాశం లేదు. రెడ్ క్రాస్ టెంపరీ ఇచ్చాము, అక్కడ రెడ్ క్రాస్ బిల్డింగ్ ఎప్పుడైనా కట్టుకున్న తర్వాత మా తరఫున మేము దానికి అండగా ఉంటాము. మంచి బిల్డింగ్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మనం బ్లడ్ బ్యాంక్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ పల్నాడు ప్రాంతంలో కానీ చుట్టుపక్కల శ్రీశైలం దగ్గర నుంచి కూడా చాలా మంది బ్లడ్ కోసం ఇబ్బంది పడి వస్తూ ఉన్నారని చెప్పారు. చాలా పెద్ద ఎత్తున ఇవాళ బ్లడ్ బ్యాంక్ ఓపెన్ చేసుకోవడం, దాదాపు 50 లక్షల రూపాయలు దాతల సహకారం అందించారు. మిగతా 2.5 కోట్ల రూపాయలు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు సహకరించారు అనమాట. అదేవిధంగా ఒక 10 బెడెడ్ హాస్పిటల్ లోపల ఒక కేర్ ని ఐసీయూని ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదే కాకుండా కొద్ది రోజుల్లోనే మనం ఇక్కడ 36 కోట్ల రూపాయలతోటి మరొక హాస్పిటల్ క్రిటికల్ కేర్ బిల్డింగ్ ఒకటి ఓపెన్ చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు 200 బెడ్ హాస్పిటల్, దాదాపు 1000 మంది పైన ఓపీ ఉంటుంది ఈ హాస్పిటల్కి. చాలా బాగుంది. ఇంకా స్టాఫ్ కానీ కొంత కొరత ఉందని చెప్తున్నారు. వాటిని కూడా ఏం చేయాలనేది ఒకటి ఆలోచిస్తున్నాం. అదే స్థానిక శాసనసభ్యులు కూడా ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు, ఇంకొంత బెడెడ్ పెంచాలని చెప్పి అడుగుతా ఉన్నారు. దానికి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థాన క్షేత్ర పాలకుడు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మందిరంలో సామూహిక హనుమత్ వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున ఆంజనేయ స్వామి వ్రత విశిష్టత గురించి పురాణాల్లో ప్రస్తావించారని అర్చకులు హనుమంతాచార్యులు అన్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ కొత్తూరి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాల ధరించిన స్వాములకు దేవస్థానం తరపున ప్రతిరోజు మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కొత్తూరి శివ వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి కుమార్, కోశాధికారి మైలవరపు ధనుంజయ పాల్గొన్నారు.
మహాశైల విజ్ఞప్తి ఈ రోజున మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున ఆ స్వామివారి హనుమంతుడు పురాణ గాథలుగా అయినటువంటి విశేషమైనటువంటి హనుమంతు వ్రతం ఈరోజు నిర్వహించడమైనది. మన గుడి దేవాలయాల ధర్మకర్తలు చైర్మన్ గారు, మన కొత్తూరు వెంకట శివేణుగోపాల్ గారు, వెంకోబరావు గారు, మిగతా వీళ్ళందరూ ధనంజయ్ గారు, ఫణిగా అందరూ కూడా సకల కార్యాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించమైనది. కావున భక్తులందరికీ కూడా ఈ మార్గశుద్ధ త్రయోదశి రోజున దీనికి ఒక విశిష్టమైనది. రాముల వారు సీతమ్మ వారి జాడ కోసమే వెతుకుతూ వస్తున్నటువంటి అప్పుడు జాంబవంతుడు ఈ వ్రతాన్ని గురించి చెబుతాడు. ఆ చెప్పినటువంటి ఈ వ్రతాన్ని చేయిస్తే రాముల వారికి హనుమంతుడే వెళ్ళి స్వయాన సప్త సముద్రాలు దాటి తెలుసుకొని వచ్చినటువంటి ఈ వ్రత ప్రభావము ఈ హనుమంతుడి వ్రతము. అట్లానే ద్రౌపది చేత శ్రీకృష్ణుడి అర్జునుడి వివాహం కోసమే ద్రౌపది చే ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు. ఈ గౌరవంతో ఈ వ్రత ఆచరణ ప్రభావం వల్ల సకల సంతోషాలతో వర్ధిల్లుతున్నారని చెప్పి ఈ వ్రత ప్రభావం చాలా ఉన్నది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహ ప్రాప్తులు కాగలరు. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు 32వ వార్డు మసీదు సెంటర్లో సైడు కాలువల్లో పూడికను తీశారు. ప్రజల సహకారంతో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం కోసమే పుట్టిందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సచివాలయం సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. Hey. వాళ్ళు తిప్పట్లా పోవట్లేదు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీడియా ప్రముఖులు అందరూ కూడా వెలికి తీస్తున్నారు. కాబట్టి మీరు ఇచ్చే ఆదేశాల మేరకు మేము కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో మీరు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు, దాన్ని ఎమ్మటే మేము కరెక్ట్ చేసుకుంటాము. తప్పనిసరిగా ప్రజల కోసం పుట్టిన పార్టీ ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ అభివృద్ధి పరుగులు తీస్తాయి. నిన్న కూడా మీరు చూసారు పేపర్లో, అభివృద్ధి పరుగులు తీయాలి, ప్రభుత్వ అధికారులు పరుగులు ఎత్తాలి, ప్రజలకు ఏది కావాలో చేసి పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి టీడీపీ యొక్క ముఖ్య ఉద్దేశం, జనసేన కానీ బీజేపీ ముగ్గురు కూడా ఒకటే, మనకిచ్చిన అధికారాన్ని కాపాడుకుంటూ ప్రజలకి మంచి చేయాలనే కార్యక్రమం చేపట్టాము. మా నినాదం ఒకటే, మన పట్టణము మన పల్లె మనమే బాగు చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రభుత్వం మీద ఆధారపడి కానీ ఆధారపడకుండా అయినా కానీ దీన్ని బాగు చేసుకోవాలి ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి ప్రభుత్వ అధికారులు, కమిషనర్ గారు, సచివాలయ సిబ్బంది కూడా అందరూ కూడా ఇంతకుముందు 5 ఏళ్ళు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు కష్టపడి పనిచేద్దామనే ఆలోచన రావడం జరిగింది. ఇది తప్పనిసరిగా ప్రజలకు మేలు చేయడానికి మరి ఉమ్మడి కూటమి ఏర్పడింది, దాన్ని తప్పనిసరిగా సాధిస్తామని తెలియజేస్తున్నాను. జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన వైసీపీ నేతలు మాజీ మంత్రి విడుదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నంబూరు శంకర్రావు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, బొల్ల బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిరసన కార్యక్రమం పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అబద్ధపు మోసాలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ధాన్యం 1700 రూపాయలకు కొనాల్సి ఉండగా 1350 రూపాయలకు కొని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యేలను మాత్రమే జాయింట్ కలెక్టర్ను కలిసేందుకు అనుమతించారు. ఈ దశలో వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని రైతన్నులందరూ కూడా కాని కష్టాలు పడుతున్నారు. సూపర్ 6లో వాళ్ళు ఏదైతే అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారో మరి ఆ హామీలో ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని ఏదైతే ఒక అబద్ధపు హామీ చెప్పారో మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మీరిచ్చిన మాట ఏడాదికి పెట్టుబడి సాయం కింద రైతులకు 20,000 ఏమైంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఒకవైపున చూస్తే ఉచిత పంటల బీమా లేదు కూటమి ప్రభుత్వం వచ్చాక, అలాగే పంటల నష్టపరిహారం లేదు. ఈరోజు పంటలు పండించిన రైతుకు ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదు. మీరు వారికి అండగా ఉండవలసిందిగా మేము కోరుతా ఉన్నాము. ఇదే అంశం కాదు, ఏ అంశం మీదైనా కూడా రాష్ట్ర ప్రజల తరఫున ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్లకు మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలియజేస్తున్నాం. పల్నాడు జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షురాలిగా కాసా రామలక్ష్మి నాయుడు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాలోని పేద మధ్యతరగతి మహిళలకు ఉచిత మెగా టైలరింగ్ కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రతి మహిళ స్వయం ప్రతిభతో ఎదగాలని కోరారు. ట్రైనింగ్ అనంతరం దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జాతీయ చైర్మన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. వివరాలకు నర్సరావుపేటలోని గుంటూరు రోడ్ ఆఫీసులో సంప్రదించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కాసా రామలక్ష్మి నాయుడు. నేను దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షురాలనండి. కొత్తగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సమావేశం అవడానికి కారణం మన పల్నాడు జిల్లాలోని మహిళలకి టైలరింగ్ కోచింగ్ అంటే ఫ్రీగా ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా టైలరింగ్ కోచింగ్ మా సంస్థ తరఫు నుంచి నేర్పించడానికి మేము నిర్వహిస్తున్నాము. అది మన పట్టణంలోని ఎవరైనా సరే మహిళలు దీనికి విద్యార్హత కానీ ఎలాంటి వయసుతో కూడా సంబంధం లేదండి. ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఏ విధమైన కూడా ఫీజులు కానీ ఏమీ లేదు. మీకు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన అనంతరం నెక్స్ట్ మా దిశ వెల్ఫేర్ ఫౌండేషన్ తరపు నుంచి బివి రాజు గారు వారి చేతుల మీదుగా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామంలో నాంది ఐప్యూర్ వాటర్ ప్లాంట్ను శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ మాట్లాడుతూ గ్రామం మొత్తానికి లీటర్ మంచినీరు 5 రూపాయలకు సరఫరా చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ ఇన్ఛార్జ్ యరమాసు ఆంజనేయులు, గంగుల పెద్దిరెడ్డి, కడియాల రమేష్, కడియాల తాండవ తదితరులు పాల్గొన్నారు. तस्मै ब्रह्म च ब्रह्मा च మరి ఎల్లమంద గ్రామం అనేది ఉమ్మడి కూటమికి గుండెకాయ వంటిది. ఇటువంటి కార్యక్రమంలో కడియాల
రమేష్ గారు, కడేల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఇప్పుడు ఇన్ఛార్జి ప్రెసిడెంట్గా ఉన్న ఎర్మాస్ ఆంజనేయులు గారు, మరి గ్రామ నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ వాటర్ ప్లాంట్లు అన్ని చోట్ల పెడుతున్నారు. కానీ ఇది ఒక సరికొత్త వ్యూహంతో నాంది ఐప్యూర్ వాటర్ ప్లాంట్ అనమాట. ఈ వాటర్ ప్లాంట్లో గంటకి 1000 లీటర్లు వస్తాయి. గ్రామం మొత్తానికి కూడా మినరల్ వాటర్ సప్లై చేస్తారు. అదేవిధంగా ప్రతి క్యాన్ కూడా 5 రూపాయలకి వస్తారన్నమాట. ఈ 5 రూపాయల క్యాన్ కూడా వాళ్ళు రిమోట్ కార్డు ఇది ఇవ్వడం జరిగింది. ఆ కార్డు ఒక 50 రూపాయలు కట్టామనుకోండి, వాళ్ళకి ప్రతి క్యాన్కి 5 రూపాయలు దాంట్లో కట్ అవుద్ది. ఆ కార్డు పెడితే వాటర్ 20 లీటర్లు దాంట్లో వస్తాయి అన్నమాట. ఇది ఒక మోడర్న్గానే ఉంది కాబట్టి కొత్త రకమైన ప్లాంటు. మరి ఎల్లమంది ఎప్పుడు కూడా సైన్స్ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇది ఒక సైంటిఫిక్గా ఉంది, చక్కటి ప్లాంటు. అందరూ కూడా వాడుకోండి. వాటర్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి నాంది ఫౌండేషన్ వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు నాంది ఫౌండేషన్ వారి సహకారంతో గంటకి 1000 లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చిన మన ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి, అలాగే గ్రామ పెద్దలు అందరికీ, రామకృష్ణ గారికి, అలాగే నియోజకవర్గ నాయకులు, మన ఊరు ఎల్లమంద గ్రామ ప్రజలందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు నాంది ఫౌండేషన్ వారు ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి 10 లక్షల ఖర్చుతో మన ఊర్లో సురక్షిత మంచినీరు ట్యాంక్ ఏర్పరచడం జరిగింది. అది కూడా మామూలు వాటర్ ప్లాంట్ కాదు, ఇది కెమికల్ ఫ్రీ వాటర్ ప్లాంటు. ఈ వాటరు చాలా ఆరోగ్యకరమైనవి, మన ఊరి ప్రజలందరూ కూడా వాడుకోవాలి. ముందు ఏ జబ్బులు అయినా సరే మామూలుగా వాటరు, గాలి, వీటి ద్వారానే చేతులు కడుక్కోకపోవటం, వీటన్నిటి ద్వారానే ప్రజలకి సాధారణ జబ్బులు వస్తూ ఉంటాయి. అవన్నీ మనం జాగ్రత్తలు తీసుకొని పరిశుభ్రత, మంచినీరు, మంచి వాతావరణంలో మనం పెరుగుతూ ఉంటే ఆ జబ్బులు కూడా 90% మనం తగ్గించుకోవచ్చు. మండల కేంద్రమైన రొంపిచెర్లలో గ్రేస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఆరాధనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ క్రీస్తు చల్లని చూపు ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరారు. అంతేకాకుండా దైవ సేవకులు ప్రత్యేక ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు బోధనలు సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎం దయాసాగర్, బీజేపీ కన్వీనర్ రామకృష్ణ, ఆంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు కాల్వ రవి, అంబేద్కర్ ఆశయ సాధన సమితి చైర్మన్ కాల్వ యేసుపాదం, వాసిరెడ్డి రవి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే గత 2024 సంవత్సరాలు ఇలాంటి వేడుకలు ఈ నరసరావుపేట కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఈ లోకంలోనే ఇలాంటి వేడుకలు, ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది ప్రజలతో జరుపుకుంటున్నటువంటి గొప్ప సందర్భాన్ని బట్టి చాలా ప్రాముఖ్యమైన రోజుగా మేము తెలియజేస్తా ఉన్నాను. ఇంత మంచి సమయాన్ని వెచ్చించి చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి దయాసాగర్ గారు ఎక్కడ విజయవాడ నుంచి రావటం, మరి రొంపిచెర్ల మండలం పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ మరి యేసుపాదం గారు, కాల్వ రవి గారు, పెద్దలందరూ కూడా కార్యక్రమానికి హాజరై చక్కటి కీర్తనలు పాడించి మరి పిల్లలందరూ కూడా చాలా సంతోషం కలిగించారు. వెన్నెల విందుగా చాలా చక్కటి కీర్తనలు పాడటం జరిగింది. అంటే ఈ మాసం మొత్తం కూడా మనం ప్రభువును ప్రార్థించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా మరి ఇప్పుడు చెప్తున్నారు మనాళ్ళు 2024 సంవత్సరాలు
క్రీస్తుకు పూర్వం క్రీస్తు తర్వాత ఈ విధంగా ప్రభువును కొలుచుకుంటూ ప్రపంచ శాంతి కోసం ఈ పాపలను కాపాడటం కోసం ప్రభువు మరి మన బైబిల్ ద్వారా వాక్యాలను చదువుకుంటూ దైవజ్ఞులందరూ కూడా ఈ భూమి మీద పుట్టించి ఒక కార్యాన్ని అప్పచెప్పడం జరిగింది. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టడానికి కారణం మరి పెద్దలు చెప్పడం జరిగింది. పాపాలు మొత్తాన్ని ఆయన తీసుకొని మన పుణ్యాత్మలుగా మార్చి ఈ భూమిని సస్యశ్యామలంగా శాంతియుతంగా కాపాడటానికి ఆయన భూమి మీదకి రావడం జరిగింది. నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, బీజేపీ నరసరావుపేట కన్వీనర్ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రగతికి కష్టపడటం విద్యార్థులు చూసి అలవర్చుకోవాలని కోరారు. కళాశాల విద్యార్థులు రాకపోకలు సజావుగా సాగించేందుకు అవసరమైన నిర్మాణ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరుకు శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కృషి చేశారని బీజేపీ నాయకుడు రామకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గారు కానీ మన రామకృష్ణ గారు కానీ నర్సరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ మేనేజ్మెంట్ తరఫు నుంచి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను. అంటే బ్యాంకులు వేసుకోవాలి. మీ వయసుకి 10 ఏళ్ళు పెళ్లి కానీ హీరోలు వయసు ఎంతని ఒక్కొక్కరికి 48 ఏళ్ళు, 45 ఏళ్ళు, 47 ఏళ్ళు. ఏది మన ఇంజనీరింగ్ పిల్లల్లాగా. మన ఇంజనీరింగ్ పిల్లలందరూ సాఫ్ట్వేర్, ఫార్మసీ వాళ్ళందరూ అమెరికా వెళ్తారు. జాబ్లో సెటిల్ అయిన తర్వాత మేము పెళ్లి చేసుకుంటామంటారు. అప్పటికి 35, 40, 45 ఏళ్ళు వస్తున్నాయి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఉన్న ఇంటెలిజెన్సే పోతుంది మనకి. ట్రంప్ కాదు, అది ట్రంక్ పెట్ట. మనకి ట్రంక్ పెట్టతో పని లేదు. మనకు కావాల్సిన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు వరల్డ్ వైడ్ మొత్తం కూడా మీరు ఒకసారి చూడండి. కావాలంటే లైక్స్లో చూడండి. వెరీ ఫేమస్ 3 మెంబర్స్ వీళ్ళే అనమాట. అటువంటి వ్యక్తుల మధ్యలో మనం పనిచేస్తున్నాము. వాళ్ళ కింద మీరందరూ కూడా చదువుకుంటున్నారు. డెఫినెట్గా మీకు మంచి రోజుల నుంచి మంచి భవిష్యత్తు ఉంటుంది. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ నరసరావుపేట మీడియా ప్రతినిధులు జాయింట్ కలెక్టర్ సురేష్ కు వినతి పత్రం అందజేశారు. విలేకరులపై దాడులు చేస్తే అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలంలో సాగునీటి ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి సాక్షి టీవీ రిపోర్టర్ శ్రీనివాస్ గారు, కెమెరామెను రాము గారు, అట్లానే సాక్షి పత్రికకు సంబంధించిన ప్రింట్ మీడియాకు సంబంధించిన రిపోర్టర్ రాజారెడ్డి గారు మిగిలిన పాత్రికేయులతో కలిసి ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా ఆ కార్యక్రమంలో మూకమ్మడిగా
అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే రాకీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.